హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఏం లేదండి, ఈరోజు చిన్న బ్లాగ్ తీశాను. ఏం లేదు, అబ్బాయి ఊరికి వెళ్ళి ఉన్నాడండి. వాడు వచ్చే లోపల కొత్త టీవీ అరేంజ్ చేస్తున్నాము. అంటే ఈ మధ్య 2 రోజులు అయింది కొత్త టీవీ బుక్ చేసాము. అది వచ్చేసింది. అది వచ్చేసినాక ఫిట్టింగ్ చేయించాము. అది మా వాడికి తెలియదు. సడన్గా ఊరి నుంచి వచ్చే లోపల అది చూపించే లోపల వాడికి ఆనందం చూడండి, ఎలా ఎంత ఆనందపడిపోతున్నాడో. అది సినిమాలో ఎట్టేస్తున్నాడో అట్లా వేస్తున్నాడు. కొంచెం అలాగే అనిపించింది నాకైతే. కొంచెం సరదాగా 2 సేపు అట్లాగే వేసాడండి. వాడి ఆనందానికైతే అవధులు లేవు. చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాడు. సర్ప్రైజ్ అయిపోయింది వాడికి. అందుకని దాన్ని చూసి వాడు వేసే చేష్టాలు చూసి నవ్వు వస్తుంది నాకు. అలాగా అన్ని ఫన్నీ వీడియో లాగా కొంచెం కొంచెం షూట్ చేశానండి. 2 సాంగ్స్కి వేసాడు చూడండి. పడినా కూడా లెక్క చేయకుండా వేస్తున్నాడు. అంటే వాడికి అంత పిచ్చి అయిపోయింది ఆ టీవీని చూసే లోపల. దసరా ఆఫర్లు పెట్టారు కదా, అప్పుడు దానివల్ల తీసుకున్నాము. ప్లస్ పాత టీవీ ఏమో బాగానే ఉంది, కానీ అక్కడక్కడ మచ్చలుగా వచ్చేసిందండి. అది ఎప్పటికైనా కాలిపోద్దని అర్థమైపోయింది. అది సడన్గా అయిపోద్దని చెప్పి ముందుగానే ఆఫర్లు ఉన్నాయి కదా, అందుకని తీసేసుకున్నాము. అదైతే చిన్నదేనండి, ఇది కొంచెం పెద్దది. అందువల్ల వీళ్ళకి ఎంత సంతోషము. అది పాప అయితే ఉండింది, ఆ బాబు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నాడు. అందుకని వాడికి తెలియదు. సడన్గా చూసే లోపల వాడు అట్లా చేస్తూ ఉన్నాడు. అది భలే నచ్చేసినట్టుంది. చిన్నగా అంటే చిన్నగా ఆనందంగా లేడు, చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాడు వాడు. చూడండి ఏ విధంగా వేస్తున్నాడు. నాకైతే ఒక్కోసారి వాడిని చూస్తే భలే నవ్వు వచ్చిందండి. ఇలాంటివే కదండి చిన్న చిన్న ఆనందాలు మనుషులకి. చూడండి, పాప బాబు ఇద్దరు కలిసి వేస్తూ ఉన్నారు. నాకు పాప డ్యాన్స్ కన్నా మా బాబు డ్యాన్స్ నచ్చింది. వాడిని పట్టుకోలేకున్నాము ఆనందం వల్ల. అది చూడండి ఎట్ట ఎగురుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు ఎగురుతున్నాడు. ఇలాగ చూసేసి ఇలాగ సరదాగా 2 సేపు స్పెండ్ చేశాడు. చేసుకున్న తర్వాత చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అవి చేసుకున్నాడు. అంటే ఇప్పుడు దసరా సెలవులు కదండి, మేడం కొంచెం వర్క్ ఇచ్చింది. ఆ వర్క్ కూడా చేసుకున్నాడు. అంటే ఈ మధ్య లేడు కదా, నిన్నే వచ్చాడు. అదే ఈరోజే వచ్చాడు, ఇప్పుడే తీసుకొచ్చాడు. అందుకని ఇక్కడ 2 సేపు టీవీ చూసేసిన తర్వాత హోంవర్క్ చేపించేసాము. అంటే ఓ ప్యాకేజ్ ఇచ్చున్నారండి, ఆ ప్యాకేజ్ మొత్తం చేపియాలి. వీళ్ళు వెళ్ళేటప్పటికి ఆ ప్యాకేజ్ అంతా అయిపోయి ఉండాలి. ప్లస్ అది కూడా ఫోటోలు తీసి మేడమ్స్కి పెట్టాలి. అందువల్ల ఇదండి, పాప బాబు ఇప్పుడు హోంవర్క్ చేసుకుంటారు. తర్వాత ఫన్నీగా నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను, అవి వాటికి ఆన్సర్ చేస్తా. వాటర్ మిలన్ హిందీలో ఏమంటారా? క్వశ్చన్లు అడుగుతా ఉన్నారు, అవి వాటికి ఆన్సర్ చెప్తా నేను చూస్తూ ఉన్నాను. ఇదే అండి ఈరోజు వీడియో. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోలు కావాలంటే యాపిల్ కరెక్ట్ ఆన్సర్ కావాలి, రాంగ్ ఆన్సర్ కావాలి. ఏపీఎల్ఈ యాపిల్ అంటారు. అది నాకు తెలుసు, హిందీలో చెప్పమన్నా నేను. హిందీలా యాపిల్ ఏమంటారా? యాపిల్ అంటారు. మరి ఇక్కడ ఏంది హిందీలో ఇచ్చారు, ఇంగ్లీష్ అయిపోతా. నాకు యాపిల్ ఏంటి తెలీదు, దానిమ్మకాయ అయితే తెలుసు. చెప్పు అనార్ అంటారు. అది నాకు కూడా తెలుసు. ఏమన్నా గ్రేప్స్ అంటారు. నువ్వు అడిగిపోయేది ఎందుకు నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నావా? టైం పాసా? నర్సరీ పిల్లలు క్వశ్చన్స్ రాయలేకుండా 5th క్లాస్కి వచ్చా? అది మీదే, అందుకే నాకు కష్టంగా ఉంది పాప. హిందీ రాదా? ఇంగ్లీష్ వచ్చా? ఫస్ట్ నువ్వైతే క్లాస్ ఫస్ట్ నువ్వేనా? అంటే పోయిన సంవత్సరం బాగా రాలే. ఎన్ని వస్తాయా? టాప్ 1, టాప్ 2, టాప్ 3? పాస్ అవుతావా? అంటే పాస్ అవుతావు కూడా తెలియదు అయితే. అంటే పాస్ అవుతావు అని నమ్మకం కూడా లేదు నన్ను. ఇంకా చెప్పు, బుర్ర బాగా కొడతావా ఎక్కేదాకా? ఏ నిచ్చిన ఎక్కిద్దామా? నువ్వు చెప్పు, నువ్వు చదువుతున్నావా? సూపరా, నిజం చెప్పు. బాగా చదువుతున్నా అసలుగా. ఏబిసిడీ చెప్పండి, బాగా చదువుతున్నావు లేదా? చదువా. వెరీ గుడ్ నాన్న, నువ్వు మీ అక్క అడిపోతా. హర్ని, నువ్వు 5th క్లాస్ కదా, నేను ఒకటి అడగ చెప్తా. నేను క్వశ్చన్ అడగను, వాడు ఏబిసిడీ చెప్పాడు, నువ్వు చెప్పు నాన్న, చెప్పు.
చెప్పునా రావా వచ్చు. నేను ఎందుకు చదివి 5th క్లాస్లో దాకా చదివిడు మన ఎందుకు చెప్తున్నా? మాక్షి చెప్తా చూడండి అంటే అమ్మా, అమ్మకు వెన్న, ఆ. అంటే అంటే ఊరి పాలు, గోవు, ఈ అంటే ఇల్లు, కెసి, ఉంటే, హరి, విల్లు. తర్వాత ఏందోది? ఏందోదా ఊరా ఈ అంటే ఇల్లు, కెసి ఉంటే హరి, విల్లు. ఆ తర్వాత ఈ తెలీదు. అంటే ఈగ ఈ అంటే ఈగలు, ఇల్లంతా ఈగలు. ఆ. నువ్వు అంటే కృషి, ఊ అంటే ఎందుకో ఊ అడిగిపోయిందా నువ్వు అంటే బూడి, బూడి చేస్తే బూడి. బుడా మళ్ళీ ఊ అంటే ఉడతా నువ్వు అంటే గుర్తా, ఊ అంటే ఉడతా నువ్వు అంటే ఉస్తా, దువ్వే అంటే ఊ అంటే నువ్వు అంటే బూతా, ఊ అంటే ఉడతా ఊ అంటే ఉడతా, చెప్పు దాన్ని ఊ అంటే ఉడతా. ఆ. ఇప్పుడు అప్పుడు ఉడతా, తొడతా. ఒళ్ళు పగిలిపోద్ది ఊ అంటే ఉడతా, తెలంగిక తెలియ ఉడతా. తర్వాత ఒక రైమ్ చెప్పరా స్కూల్కి ఎన్ని రోజుల నుంచి వెళ్తున్నావు ఒక రైమ్ చెప్పు ప్లీజ్ మేడం చెప్తా అయితే. చెప్పు ఎలా లైమా Tommy Tommy said, Tommy Tommy stole, Tommy Tommy dance, order to some, that's never showed, that's never missed. పెద్దగా చెప్పు బాయ్ That's never missed. Continue to bed. Peter Butter sound, Peter Butter sound, Peter Butter dance, at the pod. ఏంది ఇది ఏంటది? ఏం రైమ్ అది ఏం రైమది? బాగా చెప్పు నీట్గా Tommy Tommy. పెద్దగా అది చెప్పు. పెద్దగా చెప్పురా అడిగే కొంది మరి మేడం చెప్తాను Tommy Tommy said, Tommy Tommy down, Tommy Tommy dance, స్కూల్ కావద్దని మేడం బాగా ఫస్ట్ డే పోవాలి Peter Butter లేదంటే రాయడం కూడా అది నీకా రాయడం కాదు కాదా చేరంట కలస్ కావాలనగా never showed. ఇవన్నీ కాదు ఇప్పుడు కలర్స్ తెచ్చిమని నేను డైరెక్ట్ అడుగుతున్నావు నువ్వు అంతే కదా బట్ అయ్యి ఉంది కదా మీ కాల్ చెప్పండి. అదే వాళ్ళే లేదే పోరే. డెకరేషన్ ప్లేట్ ని కాడ ఉంటాయి కొనుక్కున్నానే. ఏయ్ చెప్పండి కొనుక్కున్నా. మా అక్కు వాచ్ పడ కొట్టేసింది. ఎవరిదే డాడీ తీసుకొని అదే తీసుకొని తాగడా ఇప్పుడు తెలియదు అయితే మీ నాన్నకి ఆ తెలియదు అందుకే ఇటు చూపిస్తుంటే ఉతక ఆ అప్పులు కొట్టింది. ఎప్పుడు వాళ్ళు కొట్టాడా ఇప్పుడు ఎంత కింద ఇలా పాట పెడుతున్నా దాన్ని కూర్చొని పక్కన చూపిస్తాను మా అక్క అప్పులు పడ కొట్టింది. ఇప్పుడు ఉందిలే ఉండైతే మీ నాన్న తెలియాలి డాడీ నాకు ఏడ్చేది ఎందుకో ఎవరు పాలు కొట్టింది నిజం చెప్పు నేను అర్థం పెట్టి పగిలిపోయిందా చూడండి ఎట్ట పాలు కొట్టేశాడు అప్పులు పడ కొట్టింది. చూడండి నిజం చెప్పు ఎవరు పాలు కొట్టింది నువ్వు నిజంగా కానీ ఒప్పుకుంటే డాడీకి నేను చెప్పను ఆ పిల్ల అంటే చూడు చూడు పిల్ల ఇక్కడ నుంచి అర్థం అయిపోయి డాన్స్ చేస్తూ చూస్తా ఉంది దాని అయిపోయి ఎవరు నాన్న నువ్వు కదా అక్క కాదు. అప్పుడు చిన్న కూతురు. చిన్న కూతురా చూడు అక్కడ చిన్న కూతురు చిన్న కూతురు నిజం చెప్పు నిజమేనా నువ్వు కదా పాలు కొట్టినా నిజం చెప్పు నిజంగా. రాని అట్లా రేపు పడతాలే ఉండు అప్పుడు ముందే చెప్పు నాన్న. అటే ఏం భయం మీ నానంటే కొడతాడనే ఇంకెందుకు భయం అయితే రాసే హోంవర్కా ఇది వట్టిదే. ఎట్లయినా ఏ నుంచి పోడా? ఏ ఆడుతున్నాడా యాపిల్ కదా ఇక్కడ నుంచి ఇటు రావాలి ఇది అది ఇటు వచ్చేసింది ఇబ్బంది ఉంది ఇక్కడికి ఇట్ట తప్పింది. బాగా ఒరే ఏంది రాయడమా